హలో అండి. పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, టమోటాలు, ఉల్లిపాయలు వేసేసుకొని అవి మగ్గాక అందులో పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని వేయించేసుకోవాలి. తర్వాత మసాలా కోసం ధనియాలు, కొబ్బరి, ఎర్రగడ్డ, అల్లం, చెక్క మొగ్గ వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత టమోటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు విడుకుంచుకొని మిక్సీలో పట్టుకొని పేస్ట్లా చేసుకొని అది కూడా ఇందులో వేసేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేడి నీటిలో ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని అవి కర్రీలో ఇవి మగ్గాక ఇందులో వేసేసుకోవడమే. పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత ఈ ముక్కలకి తగినట్టు వాటర్ పోసుకొని ఉడికించేసుకోవడమే. ఈ పన్నీర్ కర్రీ రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, పలావ్లోకి కానీ చాలా బాగుంటుంది. పన్నీర్ ముక్కలు మనం నూనెలో వేయించుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే వేడి నీళ్ళలో వేసుకొనైనా వేసుకోవచ్చు. ఎందుకంటే నూనెలో వేసుకుంటే కొంచెం తినేటప్పుడు గట్టిగా అనిపిస్తుంది, వేడి నీళ్ళలో వేసుకుంటే కొంచెం మెత్తగా అట్లా ఉంటుంది. అది మన ఇష్టం, ఎలా తినాలనుకుంటే అలాగా. కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నూనె పైకి తేలేంత వరకు ఉడికాక లాస్ట్లో పుదీనా, కొత్తిమీర చల్లుకోవడమే. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.